మనలో చాలా మందిలో విటమిన్ సి డెఫిషియన్సీ ఉంది. మీలో ఎంతమంది దీన్ని గుర్తించగలుగుతున్నారు? మన ఇండియాలో 70% మంది విటమిన్ సి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఈ 70% మందిలో కూడా చాలా మంది రకరకాల అనారోగ్యాలతో హాస్పిటలైజ్ అవుతున్నారు. ఈ 70% మందిలో కూడా చాలా మందికి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు అని గ్రహించలేక అనేకమైన బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తో హాస్పిటలైజ్ అవుతున్నారు. అసలు సి విటమిన్ మన బాడీకి ఎలా సహాయపడుతుంది, దీన్ని ఎలా మన బాడీకి అందజేయగలం, ఎంత మోతాదులో తీసుకోవాలి, దీని లోపం వలన మన బాడీకి కలిగే నష్టాలు అండ్ అలానే ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీకి కలిగే నష్టాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సి విటమిన్ లోపం వలన బాధపడుతున్న వాళ్ళలో మెయిన్గా స్కిన్ అండ్ హెయిర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. చర్మం పొడిబారిపోవడం, పాలిపోవడం అండ్ స్కర్వే అనే చర్మ సంబంధించిన వ్యాధి సి విటమిన్ లోపం వల్ల వస్తుంది. అండ్ అలానే హెయిర్ స్ట్రక్చర్ మారడం, డ్రై అయిపోవడం, రాలిపోవడం అండ్ హెయిర్ ఫాలికల్స్ నుంచి బ్లీడ్ రావడం అండ్ అలానే మన టీత్ గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, ఉబ్బడం, డ్రై మౌత్ అండ్ సి విటమిన్ లోపం వలన ఐరన్ అబ్జర్ప్షన్ అనేది మన బాడీలో తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులు, కాళ్ళు చేతులు నొప్పులు రావడం, వీక్నెస్ అండ్ మెయిన్గా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది క్షీణించడం, ఈజీగా చిన్న ప్రెజర్ పడినా లేదా దెబ్బ తగిలినా అక్కడ ఆ ఏరియాలో బ్రూసింగ్ అవ్వడం, ఇవన్నీ సి విటమిన్ లోపం వలన కలిగే లక్షణాలు. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే వీధికొక హాస్పిటల్ని గమనిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న జనాభా అండ్ అలాగే పెరుగుతున్న ఆహారపు కల్తీ, మన లైఫ్ స్టైల్లో ఉండే చేంజెస్. ముఖ్యంగా గమనించినట్లయితే స్మోక్ చేసే వాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో సి విటమిన్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. మనం డైలీ మనకి 40 మిల్లీగ్రాముల నుంచి 120 మిల్లీగ్రాముల వరకు సి విటమిన్ అనేది అవసరం. మగవాళ్ళలో చూస్తున్నట్లయితే 95 మిల్లీగ్రాముల విటమిన్ సి అనేది అవసరం. చిన్నపిల్లలు అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ లో 120 మిల్లీగ్రాముల వరకు సి విటమిన్ ని తీసుకోవచ్చు. సి విటమిన్ మన బాడీకి ఎలా అందజేయగలం? మనం తినే ఆహారం ద్వారా మనం సి విటమిన్ ని అందజేయగలం. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువగా కుక్ చేసి తినే ఆహారంలో సి విటమిన్ నశిస్తుంది. pH ఎక్కువగా ఉండే చోట కూడా సి విటమిన్ నశిస్తుంది. నిమ్మకాయలు, ఆరెంజెస్, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, కివి అండ్ గోవా, ఆమ్లా, ఇటువంటి సిట్రస్ ఫ్రూట్స్ లో మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. టమోటోస్, క్యారెట్, బ్రోకలీ, లీఫీ వెజిటేబుల్స్ లో మనకి సి విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపరచడానికి, వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని అరికట్టడానికి సి విటమిన్ అనేది చాలా అవసరం. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని అరికట్టడానికి అండ్ అలానే కొల్లాజన్ని మన బాడీకి ఎక్కువ మోతాదులో అందజేయడానికి సి విటమిన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సి విటమిన్ మన బాడీలో ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన హెడేక్ అండ్ వామిటింగ్స్, కిడ్నీస్ లో స్టోన్స్ రావడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ని మనం గమనించవచ్చు. సి విటమిన్ వాటర్ సాల్యుబుల్ విటమిన్, అందువలన మన బాడీకి ప్రతిరోజు సి విటమిన్ అనేది అందజేయాలి. ఎందుకు అంటే వాటర్ ద్వారా సి విటమిన్ ఈజీగా మన బాడీ నుండి యూరిన్ రూపంలో ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది. సో దీనికోసం మనం విటమిన్ సిని డైలీ తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మన ఆహారపు అలవాట్లలో చేర్చుకోవడం వలన సి విటమిన్ లోపాన్ని మనం ఈజీగా అధిగమించగలం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ వీడియోలో ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అందరికీ నమస్కారం. లోక సమస్త సుఖినో భవంతు.